హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము కాజల్ అగర్వాల్ నటించిన మూవీ అయిన సత్యభామ గురించి తెలుసుకుందాము. ఈరోజు రిలీజ్ అయిన ఈ సత్యభామ మూవీ ఎలా ఉంది అంటే, ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. బేసిక్గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటాయి అనేది చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. సో ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయిన సత్యభామ మూవీ ఎలా ఉంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, కాజల్ అగర్వాల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఏసీపీ క్యారెక్టర్లో ప్లే చేసిన ఈమె షీ టీమ్కి హెడ్గా తన కర్తవ్యం నిర్వహిస్తున్న టైంలో ఒక మహిళ పట్ల జరిగిన అన్యాయము, తన భర్త వల్ల జరిగే అన్యాయాన్ని గాను తను ప్రతిఘటించటము, ఆ తర్వాత తను చనిపోవటంతో దానికి గల కారణమైన తన భర్తను అరెస్ట్ చేసే ప్రాసెస్లో తనకు ఎదురైన సమస్యలు ఏమిటి, వాటన్నిటిని ఎలా అధిగమించింది అనేది సింపుల్ స్టోరీ లైన్. ఇందులో వచ్చేసి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో యాడ్ చేయటము, అట్లానే ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎంపీ కొడుకుని యాడ్ చేసి దీనికి లింక్ చేసి చూపించిన విధానం చాలా బాగుంటుంది. బేసిక్‌గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లంటే గతంలో చాలా సినిమాలు వచ్చాయి. సింపుల్ స్టోరీ లైన్‌గా చెప్పాలి అంటే, ఒక హత్య జరగటం, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటం, అందులో కొన్ని ట్విస్టులు ఉండటము, వీటిని కొంచెం సస్పెన్స్గా రివీల్ చేయడంతో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనేది ఉంటుంది. కానీ వాటికి కొంత విరుద్ధంగా ఈ సత్యభామ మూవీ అనేది చిత్రీకరించడం విశేషం. అందులోనూ ఇటువంటి క్యారెక్టర్ ఇప్పటివరకు ప్లే చేయని కాజల్ అగర్వాల్కి ఇది ఒక డిఫరెంట్ రోల్ అని చెప్పాలి. ఇకపోతే ఇందులో కాజల్ అగర్వాల్ యొక్క యాక్షన్ సీక్వెన్సెస్ చూసినట్లయితే కొంత మెప్పించిందని చెప్పాలి. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే బాగుండేదని అనిపిస్తుంది కొంతమేర. ఇకపోతే ఇందులో నటించిన నవీన్ చంద్ర వచ్చేసి, తన భర్తగా నటించిన ఈ నవీన్ చంద్ర తన పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ కానీ, హర్షవర్ధన్ కానీ, రవివర్మ కానీ, సత్యప్రదీప్ కానీ, వీరు తమ పరిధి మేరకు ఇంతమంది ఉన్నా కానీ వారి పరిధి మేరకు మాత్రమే నటించారు. ఈ సినిమా మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కానీ, అట్లానే ఆమె చుట్టూ జరిగే సంఘటనలు కానీ, అట్లానే ఈ మూవీలో వచ్చే ట్విస్టులు కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే, కాజల్ అగర్వాల్ని ఫస్ట్ హాఫ్లో ఇంట్రడ్యూస్ చేసే సీన్లో కనకదుర్గ తల్లిలాగా ఉండే కోపం, అట్లానే సీతాదేవిలా ఉండే మంచితనం వంటి సన్నివేశాలు చెబుతూ ఆమెను ఇంట్రడ్యూస్ చేసే సీను, ఆ తర్వాత వచ్చే ఆమెకున్న పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసే విధానం, దాని మీద వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఈ సత్యభామ మూవీ వచ్చేసి సాంకేతిక పరంగా చూసుకున్నట్లయితే శశికరణ్ తిక్క ఇచ్చిన స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంటుంది. అట్లానే ఈ సినిమాకు ఒక కొత్తదనంగా చూపించాడు. అట్లానే దీనికి సంబంధించి నేపథ్య సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల చాలా బాగా బీజిఎం ఇచ్చారు. అట్లానే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇకపోతే నిర్మాణ విలువలు వచ్చేసి తగ్గట్లు, ఆ సినిమా స్థాయికి తగ్గట్లే ప్రొడక్షన్ వాల్యూస్ అనేది బాగానే మెయింటైన్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంటాయో వాటికి కొంత వైవిధ్య పందాలో ఈ సత్యభామ అనేది చిత్రీకరించడం విశేషము. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కొంత మేర మెప్పించిన, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ, సస్పెన్స్ సీన్స్ కానీ, అట్లానే ఎంపీ క్యారెక్టర్ ప్లే అయ్యే విధానం కానీ, అలానే అతని కొడుక్కి సత్యభామ క్యారెక్టర్ ప్లే చేసిన కాజల్ అగర్వాల్కి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూవీని ఫ్యామిలీతో పాటు కలిసి చూడవచ్చు. ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు. సో ఎక్కడ అసభ్యకరమైన పదజాలాలు కానీ, సన్నివేశాలు కానీ లేకపోవటం ప్లస్ పాయింట్. సో ఇది కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రము, ఎటువంటి ఇబ్బంది లేదు. సో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్ని బాగా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో నేను ఇచ్చే ఈ మూవీ రివ్యూ, ఈ రేటింగ్కి వచ్చేసి 2.75 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5కి. సో 1 టైం వాచబుల్ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.